ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ విషయాన్నే ఆయన స్వయంగా ప్రకటించారు. ఆ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు అతిరథ మహారథులైన దేశ నాయకులంతా కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఇక నుంచి చంద్రబాబు పాలనలో మార్పు కనపడుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన ధృవీకరించారు. గత పాలకులకు ప్రస్తుత పాలనలో ఎంతో వ్యత్యాసం ఉండబోతుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను అవగతం చేసుకోవాలంటే ఆయనకు దాదాపు ఏడాది కాలం పట్టవచ్చని తెలుస్తోంది. చంద్రబాబు అధికారంలోకి ఎప్పుడు వచ్చినా చుట్టూ అధికారులు ఉంటారని, పాలన అంతా వారి చుట్టూనే ఉంచి నడిపిస్తారని ఒక విమర్శ ఉంది. ఏకంగా పార్టీ నేతలు కూడా పలుమార్లు ఇదే విషయం ఆయనకు చెప్పారు కూడా. ఇప్పటికీ 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఎప్పుడు కూడా పాలనలో అదే స్టైల్ మెయింటైన్ చేశారు అని చెబుతారు. కానీ చంద్రబాబు తాను మారిపోయారని అంటున్నారు. అదెలా అంటే రాజకీయ పాలననే ఈసారి అంతా చూస్తారు అని అంటున్నారు. అధికారులతో కాదు, పార్టీ ప్రజాప్రతినిధులతోనే తాను కలిసి ముందుకు సాగుతాను అని ఆయన అన్నారు. టీడీపీకి చెందిన 16 మంది లోక్సభ ఎంపీలు గెలిచిన సందర్భంగా తాజాగా ఆయన నిర్వహించిన టీడీపీ కీలక సమావేశంలో ఈ వ్యాఖ్యలను చేశారు. ఇక మీదట బ్యూరోక్రసీ పాలనకు చెల్లు చీటి అని ఆయన అనేశారు. అదే సమయంలో తాను పార్టీకి నాయకులకు, ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని అన్నారు. తనను ఎప్పుడైనా పార్టీ వారు వచ్చి కలవచ్చని ఆయన చెప్పేశారు. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీ వారితో మాట్లాడతానని అన్నారు. తన కోసం పార్టీ నాయకులు, క్యాడర్ ప్రాణాలకు తెగించి పోరాడారని ఈ సందర్భంగా బాబు అన్నారు. మెడ మీద కత్తి పెట్టి ప్రత్యర్థులు బెదిరించినా జై బాబు, జై తెలుగుదేశం అని మాత్రమే అన్నారంటే వారి ప్రేమకు తాను ఎంతకైనా రుణపడి ఉంటానని బాబు ఎమోషనల్ అయ్యారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా ఎవరూ తలొగ్గలేదని ఆయన అంటూ అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనమని అన్నారు. అందువల్లే తాను పూర్తిగా మారానని బాబు పదే పదే చెప్పారు. ఇక మీదట ప్రతి అంశాన్ని తాను వింటాను, తానే చూస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. పార్టీకి ప్రజలు అద్భుతమైన విజయం కట్టబెట్టారని, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన కోరారు. ఢిల్లీలో ఎంపీలు కూడా రాష్ట్ర శ్రేయస్సునే దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని ఆయన సూచించారు. ఈ విజయం పార్టీ శ్రేణుల నేతల కష్టమని ఆయన అన్నారు. వారు చేసిన త్యాగాన్ని తాను ఎప్పుడు కూడా గుర్తించుకుంటాను అని, పార్టీ నాయకులు గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా అలాగే వ్యవహరించాలని చంద్రబాబు కోరారు. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం. ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం. మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి, అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం, మా పని అయిపోయింది, ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత, మళ్ళీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పి నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం. నేను చాలా స్పష్టంగా సూపర్ 6 ఇచ్చాం. అదే మాదిరిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. ఒక హోప్ క్రియేట్ అయింది. ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి. అదే మాదిరిగా మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు. రాజకీయ